హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సత్యబాబనియా అఫీషియల్. నేను మీ సత్యబాబనేని. నేను ఈరోజు మీకు వంకాయ పెరుగు పచ్చడి తయారు చేస్తాను. అది బొగ్గుల పొయ్యిలో, బొగ్గుల కుంపటి పొయ్యిలో. ఎందుకు అంటే నా ఇంట్లో అయితే గ్యాస్ అయిపోయింది. మాకు చాలా ఇబ్బంది ఉంది గ్యాస్. మేము హోటల్ కూడా తీయట్లేదు. ఇప్పుడు 4-5 days నుంచి హోటల్ కూడా బంద్ అయిపోయింది. సో ఎక్కడో యుద్ధాలు అయితే ఇక్కడ మనకి గ్యాస్ ట్రబుల్ చూసుకుంటది ఎంత నరకమో. ఇప్పుడు ఇందులో ఒక 2-3 వరకు ఇలాగ కర్పూరం బిళ్ళలు వేద్దాం. ఓకే, మన పురాతనం అన్ని బయట తీస్తున్నాను. మళ్ళీ ఇసునగర, ఇది మా అమ్మది, ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం. ఇది చాలా జాగ్రత్తగా దాచాను. మళ్ళీ ఈరోజు దీన్ని అవసరం మనకైతే పట్టింది. చూడండి, ఇది ఇలాగ రాజుకున్నాక ఈ బొగ్గులన్నీ ఇలాగ పైన వేద్దాం. ఇప్పుడు మనం రోటీ కాలుస్తాం కదా, అది దీని మీద ఇలా పెట్టుకోవాలి. వంకాయ పచ్చడికి చూడండి, ఇలా నల్లగా పెద్ద వంకాయ ఒక్కటి తీసుకుంటే అయితే మనకి ఒక 5-6 వరకు తినొచ్చు. ఈ వంకాయని చూడండి ఇలా సెట్ చేసుకుందాం. అది ఇప్పుడు కింద నుంచి ఇలాగ వంకాయ సరే, వంకాయని జస్ట్ ఇలాగ ఒక్కసారి తిప్పుకున్నాం. వంకాయ అయితే కాలిపోయిందండి. చుట్టుపక్కల మొత్తం చూసారా, మొత్తం అంతా నీటికి ఇలాగా కాలిపోయింది. చల్లటి నీళ్ళతో బౌల్ పెట్టుకుందాం. ఈ బౌల్లో ఇలా వేసేద్దాం. చూడండి, ఇది ఎందుకు వేస్తున్నాం అంటే ఈ వంకాయ మీద ఉన్న స్కిన్, ఈ తొక్కంతా 5 minutes తర్వాత ఇలా వచ్చేస్తుంది. లాగితే ఈ వంకాయని స్కిన్ అంతా ఇలా తీసేయాలి. చూడండి ఎంత సింపుల్ గా వచ్చేస్తుంది స్కిన్ అంతా. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని సెంటర్కి ఇలాగా కట్ చేసి ఇలా ఒక బౌల్లో పెట్టుకుందాం. ఒక ఆనియన్, ఒక 3-4 గ్రీన్ చిల్లీ ఇందులో వేసేద్దాం. టేస్ట్కి సరిపడా సాల్ట్. నేనైతే చిన్న స్పూన్తో 2.5 spoons వేసాను. ఓకే, ఒక 1/2 teaspoon ఆయిల్, పచ్చి ఆయిలే వేసి ఒక్కసారి ఇలాగా కలిపిన తర్వాత ఇందులో 1 కప్పు పెరుగు వేసేద్దాం. వంకాయ పెరుగు పచ్చడి 1 స్పూన్ టేస్ట్ చేద్దాం. అసలు చూస్తేనే నోరు అవుతుంది. కమ్మగా ఉందండి. అసలు నేను ఎలా చేశానో యాక్చువల్గా అలా చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మట్టుకు మర్చిపోవద్దు.